కథల పడతావేందే కాశమ్మ నిన్ను కట్టుకుంటిని గాని ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ 3 నెలల దాకా మూడాలు అంటివి అమ్మగారింటికి 6 నెలలు పోతివి అష్టం నయం అని కష్టం పెడుతున్నావు అమాసపున్నవని ఆయుధలేస్తున్నావు ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా ఎదురు చూసి నేను ఎండుకపోతున్నా అందరికీ సనాతనులు అంత నిమ్మరవేనా ఓ సిద్ధయ్య ఇవాళ నువ్వు ఒక్కడివే వచ్చినావు మరి ఇవాళ మీ చిత్రం గెడిపోయింది ఊకోరి పండుగ పూట కూడా పచ్చడం ఎత్తుకోలే అన్నట్టు గియ్యాల కూడా గామె గురించే ఎందుకల్లా గామె సింపురు జుట్టు వేసుకొని ఏడ కూర్చుందో సరి చేసుకుంటా కానీ ఇక పొద్దువై పాడవుతుందని ఉరికొచ్చిందల్లా మీకు వార్తలు చెప్పాలని ఇక పోదామా మన జూల కడకలకు పోయి ధూమ్ధాం చేద్దాం అయిగా ఇక ముందుగాల మాత్రం మీకోసం ఓ గమ్మతైన వార్త పట్టుకొచ్చిందల్లా ఈ కూడా తెలిసిన ఓ లీడరు ఏ వారాన్ని చిత్రంగా చేసిండల్లా 100 నోములు నోసి ఒక్క దానం చేసినట్లు అన్ని బుద్ధులు బాగానే ఉన్నాయి కానీ ఒక్క పాలే ఆత్రం చూపించి ఆగం చేసిండల్లా రోడ్లెమ్మటి తీరుగా వింత చేసుడే కాదు ఇడ్డూరంగా ఓట్లు అడిగిండు ఈ మనిషి చల్లకుండా మరి ఎవరో ఏం కథో అనుకుంటుర్రా ఇక చూడురు మీరే ఓరల్లా నేతల్ని చూస్తా అంటే పాపం అనిపిస్తుందల్లా ఎండాకాలం అని కూడా చూడకుండా ఇసన కర్రలు పెట్టుకొని మరీ ఇసుగు లేకుండా తిరునాళ్ళ చేస్తాండ్రు పొట్టున ఓటాడుకుంటుర్రల్లో అయితే ఓ లీడరు మాత్రం ఈ చిత్రానికే గమ్మతైన చిత్రం చూపిస్తాండల్లా నా సామిరంగా ఓట్లని గిట్ల కూడా అడుక్కోవచ్చునా అనేటట్లు వ్యవహారాన్ని కామెడీ చేసి వదిలిపెడతాండల్లా ఈ మనిషి సల్లగుండా ఓ సారు గిహమాటం ఏం లేకుండా జర్ర చూపి నీ సురుకు ఓ జనాలు గుర్తు పట్టిండ్రా వైసీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి అదేనల్లా పోయినసారి ఎన్నికలల్లా తిరుపతి ఎంపీగా గెలిచిన మనిషల్లా వరప్రసాద్ సారు గీనే ఓట్లు అడుగుట్ల మాత్రం గమ్మతైన ఎవరం ముందరేసుకున్నాడు పొద్దుగాల వాకింగ్కి వచ్చి జనాల్ని కూసంత సేపు వణికించిండల్లా చూడుర్రి వరప్రసాద్ సారు ఓట్లు అడిగే ఈవరం ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఇంతవరకు ఏమన్నా నాకులాగా ఎంపీ చేశాడా కాదు ఇంతవరకు ఇలాంటి ఎంపీని మీరు ఎప్పుడైనా చూసారా చూసినారుల్లా సారు వాడకం ఎట్లా వంకార్లు పోతాందో గుండెల మీద గుద్దుకుంటా చిటికలేసుకుంటా వ్యవహారం చేస్తాండు నా లెక్క ఎవరన్నా ఎంపీగా చేసిర్రా అనుకుంటా వచ్చిపోయేటోళ్ళని ఆపుకుంటా ఈవరం చెప్తాండల్లా ఈ మనిషి వాడకం చల్లకుండా ఓ సారు నువ్వు ఇగరవాడి మంచి పనులు చేసినావు ఎదురులేని పాలన చేసినావులే కానీ గిట్లా ఈవరం లేకుండా ఓట్ల ఉడేంది సార్ నువ్వు ప్రచారంలా తిరిగి రాత్రి నిద్ర సరిపోక గిట్లా ఆలోచన లేని వ్యవహారం చేస్తానది ఏంది సారు నేను 1 కోటి రాసుకున్నాను 1 కోటి 22 లక్షలు నేను ఇక్కడ ఇచ్చాను వాడు చెప్పి వెళ్ళిపోతున్నారు ధైర్యం లేదు నాకు తట్టుకోవడానికి 1 కోటి వామ్మో ఏమైతుందల్లా ఈ మనిషికి అస్సలు అవుతలేడుగా ధూమ్ధాం చేస్తాడు ప్రజాప్రతినిధి లెక్క అస్సలు చేస్తలేడల్లా మీరు ఏమన్నా అనుకోరి ఆలోచన యాడ ఆత్రం చూపిస్తాందో బుర్రకేమన్నా అలసట వచ్చిందో కానీ గిట్ల లీడర్ చూపించకూడని చిత్రాన్ని చూపించి జనాల్ని అవాక్కు చేస్తుండల్లా ఈ వైసీపీ లీడరు ఓ సారు ఏమైతాంది సారు నీకు అసలు తెల్ల చొక్కా వేసుకొని అటాసుకుండేటోనికి గిట్ల చేస్తా అంటే మా దిమాగులు పని చేస్తలేవు సారు జర్ర బీటు మార్సు ఓసారి ఓలమ్మో ఈ మనిషికి గీయాల ఏదో అయ్యిందల్లా ప్రచారంలా ప్రతిదినం ఎండల తిరిగి అలసట వచ్చి గిట్ల చేస్తాండో
లేక నిద్రమత్తుల రోడ్డెక్కిండో గాని గిట్ల గమ్మత్తు చేసిండల్లా జనాల ముందర. ఓ సారు ఏం కాదు, ఇక అరిసింది సాల్లే గాని ఇక ఇంటికి పోయి కూసంతసేపు వండుకొని గింతంత మజ్జిగన్నం తిన్నావంటే అంత సెట్ అవుతుంది. ఇక పోయి కూసంత రెస్ట్ తీసుకొని ప్రచారం చేసుకోపో, అసలే టైం లేదు సారు. దారం లేని సూదిని దయ్యం ఎత్తుకుపోయినట్టు ఏది పడితే అది మాట్లాడి పొంతన లేని మాటల్ని మోసుగా తిరుగుతుండాట మన ఈగురంగల్లా ఈకమాతల మోడీ సారు. లోకం మీద కర్రెపెసలు ఉచ్చిపోతున్నాయని ఒక్కొక్కరి తాడ నల్లధనం అంతా ఊడగుంజి ప్రతి పేదోడి బ్యాంకు ఖాతాలల్లా లక్షల కొద్దిగా పైకం చేస్తానన్నాడు. ఇక ఏం వేసిండో ఏం కథో కానీ నమ్మితి రావన్నా అంటే నా అంత వాణ్ణి చేస్తా అన్నట్టు ఆంధ్రప్రదేశానికి అది చేస్తా ఇది చేస్తా అని ఉత్తబుర్రేసేసిండు ఆటనుల్లా. ఇక మరి ఏందో ఏం కథో అరుచుకుందాం పారి. ఓ జనాలు చూస్తాను రా పదాని మోడీ సార్ని. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నా కొద్దీ మనిషిలా ఉరుకు పెరిగిందల్లో. ఇక సారు మల్లోపాలి కూడా పిఎం గానికి పొట్టునే కష్టపడతాడు. ఇక ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరుగుతా ఉంది బుర్ర ఈయన గాలి మోటార్ చల్లకుండా. ఇక అట్లనే ఏపీలో కూడా ఈయన గారి గాలి మోటారు ఆగిందల్లా ఓట్ల కోసము. కర్నూలులా కాషాయ మందిని వేసుకొని జనాలకి మంచిగానే వ్యవహారం చెప్పిండు మన మోడీ సారు. ఇసుగు లేకుండా సానాసేపు ఇవ్వరం చెప్పిండల్లా. ఓ సారు ఏపీలా నీ మాటలేని సాన్నాళ్ళు అయింది సారు, ఒక్క పారి తగులుకోరాదు మళ్ళా. आंध्र का सनराइज होगा, SUN सनराइज होगा. और लिख के रखो, भ्रष्टाचार का SON सेट होगा, भ्रष्टाचार का सनसेट होगा. అబ్బా సారు సూపర్ సురుకు చూపించిండల్లా. చంద్రన్నకి సురకలు అంటిస్తాడు. ఏపీలా పుత్ర రాజకీయం అస్తమైతేనే అభివృద్ధి సూర్యోదయం జరిగిద్దనుకుంటా సూపర్ సెటర్ వేల్చిండల్లా ఈ పెద్ద మనిషి సల్లగుండా. ఓ సారు మరి చంద్రన్న ఏపీకి ఏం చేయలేదని ఇరగబడి అర్థా అన్నావు. మీ పథకాల స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటుండని గరమవుతున్నావు కదా. మరి నువ్వేం చేసినావు సారు ఏపీకి? చెంబడు నీళ్లు పిడికిలి మట్టి తప్ప. సర్లే జరగని ముచ్చట్లు ఇప్పుడు ముందలేసుకుంటే ఏముంటాయిలే కానీ ఇగవో పొయ్యి మంచిగా తమాషగా ప్రచారం చేసుకొని మల్లోపాలి పిఎం కాపో. ఇక మీ దండం పెడితే చిన్న చితగా వాటికే పాటలు కట్టే నేను. అంత పెద్ద సారు మన ఏపీకి వస్తే ఊరికనే పంపిస్తానా? మరి గట్లా అయితే ఆయన పీలు కాడా మళ్ళా? ఆయన మీద కూడా ఒక పాట కైకట్టుకొచ్చిన ఇనురీగా. ఓ మోడీ సారు ప్రధాని గారు నీ మాటల జోరు బాగుంటది సారు, నేడు ఓట్ల కోసమే తమరు వస్తున్నారు, నాడు మట్టి నీళ్లు మాత్రమే ఇస్తిరి సారు, నేడు ఓట్ల కోసము తమరు వస్తున్నారు, నాడు మట్టి నీళ్లు మాత్రమే ఇస్తిరి సారు. ఆడి తప్పనంటివి పలికి బొంకనంటివి, ప్రత్యేక హోదాను అప్పచెప్తానంటివి సారో, ఆశలెన్నో పెడితివి మమ్ము ఉబ్బ కొడితివి, స్టీలు ప్లాంటు ఇస్తానని ఉత్తబుర్రె చేస్తివి. ఓ సారో పోటు కూడా ఇస్తానని పొంకనాలు కొడితివి, ఏది లేదు ఎక్కలేదు తిక్కలేపుతుంటివి. ఓ మోడీ సారు ప్రధాని గారు నీ మాటల జోరు బాగుంటది సారు, నేడు ఓట్ల కోసమే తమరు వస్తున్నారు, నాడు మట్టి నీళ్లు మాత్రమే ఇస్తిరి సారు. రాయలసీమకు నువ్వు కొదువే లేదన్నావు, ప్యాకేజీ ఇస్తానని పరేషాన్ల పెట్టినావు, అమరావతికి నువ్వు అధిక నిధులు ఇస్తానని ఢిల్లీనే తలదన్నే రాజధాని చేస్తున్నావు. నిజమా కదా సారో? యాద్ చేసుకోజరా. 1500 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని గోసమంచుకుంటున్నావు సారు. ఓ మోడీ సారు ప్రధాని గారు నీ మాటల జోరు బాగుంటది సారు, నేడు ఓట్ల కోసమే తమరు వస్తున్నారు, నాడు మట్టి నీళ్లు మాత్రమే ఇస్తిరి సారు, నేడు ఓట్ల కోసము తమరు వస్తున్నారు, నాడు మట్టి నీళ్లు మాత్రమే ఇస్తిరి సారు. గది ఐక్యమత్యం అంటే, అది లీడర్ల పనితనం అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం మర్యాద. అసలు ఈ దునియాల రాజకీయ లీడర్లంతా మన హస్తం గుర్తు లీడర్లను చూసి నేర్చుకోవాల్సిందే. అంతేకాదు
వాళ్ళ కాడికొచ్చి ఎట్లెట్లా కలిసిమెలిసి ఉండాలనో ఈగురని చెప్పించుకోవాల్సిందే. తోలు తీయకుంటేనే తొనలు మింగే మన కాంగ్రెస్ వాళ్ళ భాగవతం సల్లగుండా ఇనాలని చెవులు కోరుతున్నాయా? ఇక ఇనురి మరి అయితే ఓరల్లా కాంగ్రెస్ వాళ్ళు ఏడమున్నా కాంగ్రెస్ వాళ్ళేనల్లా. అధికారంలో ఉన్నా లేకపోయినా గాళ్ళకుండే స్వేచ్ఛ ఏ పార్టీ వాళ్ళకి ఉండదల్లా. ఇక అప్పుడప్పుడు గాళ్ళ ఐకమత్యం చూడాలన్నా సామిరంగా పక్క పార్టీ వాళ్ళు కూడా కుళ్ళుకునేటట్టు ఉంటదల్లా. ఇక వాళ్ళ పనితనం గురించి చెప్పుడెందుకు గాని ఒక పారి చూద్దాం పారి. ఓ జనాలు చూస్తాన్రా కాంగ్రెస్ వాళ్ళ ఐకమత్యం ఎట్లా ఇచ్చకపోతుందో. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, దంచాలే దౌడలు బవలగొట్టాలి అన్నట్లే నడుస్తుందల్లా గీళ్ళ వ్యవహారం. చూడురల్లా అస్తం గుర్తన్నలు ఒకళ్ళకొకరు ఎట్లా మర్యాదలు చేసుకుంటుర్రో. అబ్బా చెరువు ఎండితే కప్పలు బయటపడతాయి అన్నట్టు వీడికే కాంగ్రెస్ పార్టీకి పానం లేకుండా అవుతుందిరా దేవుడా అని పార్టీ పెద్ద మనుషులు సిద్ధకాంతులు అవుతుంటే ఇగో వీళ్ళ కొట్లాడ చూడుని ఎట్లా ఉందో నీ దండం పెడితే. రాశికి రాని రంగానికి రాని రాశాంగం ముందలేసుకుర్రల్లా. చూస్తుర్రా కూసోనికి కుర్చీలేస్తే దాంట్లో వండుకొని మరీ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటాన్రు. అస్తం చూపించుకుంటా ప్రచారం చెయ్యమంటే ఇగో గిట్లా ఒకరి చెంపల మీద ఒకరు అస్తం గుర్తు అచ్చేసుకుంటాన్రల్లా. గీళ్ళ వ్యవహారాన్ని ఇస్త్రీ చెయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బా గా పెద్దనని చూడుర్రల్లా అస్సలు ఊపి ఆపుకోలేకపోతుండు. వెనకాలొచ్చే కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ పాటకు తగ్గట్టు ఫైటింగ్ చేస్తాడు ఈ మనిషి. ఈ కూడా మర్చిపోయి ఎదురుంగా మనిషికి గట్టిగానే మర్యాద చేస్తాడల్లా. ఇక ఈ ఫైటింగ్ సీను సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అంజన్ కుమార్ సమక్షంలో లాలాపేటలో జరిగిందల్లా. ఎలక్షన్కి కూసన్ని దినాలే ఉంది కాబట్టి ప్రచారంలా ఎట్లా దూసుకుపోవాలి అని అంజనన్న కార్యకర్తల మీటింగ్ పెడితే ఇగో గీళ్ళు గిట్లా రంది పెట్టుకొని రచ్చ రచ్చ చేసిరల్లా. పాడై పోను ఏము సకదానం. మరి ఈ పంచాయతీ ఏడబుచ్చిందో తెలియదు కానీ కుర్చీని మాత్రం గట్టిగానే ఇరిగి పాడైనాయల్లా. చూస్తున్నారులా ఈ కాంగ్రెస్ వల్ల ఐకమత్యం మర్యాదలు ఎట్లా నడుస్తున్నాయో లోకం మీద. అబ్బా పక్క పార్టీ వాళ్ళు మాత్రం నిజంగానే కుళ్ళుకునేటట్లు ఉన్నాయి కదా. ఇక అసలుకే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హ్యాండ్ ఇచ్చే ఇక పార్లమెంటు ఎలక్షన్ల కన్నా ఎంత ఈరం తెచ్చుకోవాలన్నా వీళ్ళు తప్పు తెలుసుకొని అందరూ కలిసి మంచిగా ప్రచారం చేసుకోవాలి. కానీ గిసవంటి ఎల్లలు కలబడే వ్యవహారం చేసుకునేదల్లా నాకు అర్థం కాదు. ఇక గీల పెద్ద సారు రాహుల్ ఏమో పిఎం సీటు కోసం పొట్టున కష్టపడుతుంటే సల్ల జమటలు బుట్టంగా వీళ్ళేమో గిట్ల కొట్లాడుతుండ్రు. ఏం సకదానం వల్ల ఇక మొత్తానికి చేతికున్న 5 ఏళ్ళు ఐకమత్యంగా కలిసి ఉంటేనే రాహుల్కి పిఎం పీఠం, లేకపోతే మాత్రం శటగోపమే అనుకుంటుర్రు జనాలు. అబ్బా కాంగ్రెస్ పార్టీ సల్లగుండా ఎట్లా ముందర పడుతుందో ఏమో పోర్లా. అయ్యో అంబడికి ఉప్పు అబ్బదంటే పిండి వంట మీద పోయిందట మనసు. మరి మన తుమ్మల నాగన్న మనసు ఎక్కడ పోతుందో ఏమో కానీ ఓటరు దేవుళ్ళ మీద ఇసుగు లేకుండా అరిసిండల్లా. జనాలను అదిగిచ్చో బుదిగిచ్చో మళ్ళా ఎట్లా బుట్టలేసుకోవాలన్నా అని ఆలోచన చేసేది పోయి పుసుక్కున ఇకారం తప్పిన మాటలు మాట్లాడి ఇరుకునే పడ్డాడు. అయ్యో ఈ మనిషి సల్లగుండా ఏందో ఏమో చూడురి. అత్త మీది కోపము దుత్త మీద తీర్చినట్టు మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికలల్లా పల్టీలు కొట్టిన తుమ్మల సారు ఇప్పుడు ఆ కోపాన్ని పబ్లిక్ మీద తీర్చుకుంటుండల్లు. గాచారం తప్పి గడీలకు పోతే ఆచారం తప్పక అనగబెట్టిందన్నట్టు పాలేరుల తుమ్మల సారును కాదని ఓటరు దేవుళ్ళు చేయి గుర్తు లీడర్ను గెలిపించిర్రు. ఇక ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా ప్రజల నిర్ణయం ఒప్పుకోవాలి కదా. కానీ ఈ సార్ను చూడల్లో ఎట్లా ధూమ్ తడాగా చేస్తుండు. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఖమ్మం జిల్లాకు ఒక చెడ్డ పేరు తెచ్చారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు బాధపడ్డారు. ఇందాక పల్లా గారు చెప్పినట్లుగా ఆయన జీవితంలో ఎక్కువ బాధపడింది మన జిల్లా ఓడిపోవడం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చూసినారులా సారు రంది మందితోని ఎట్లా పంచుకుంటుండో. ఖమ్మం జిల్లాల పార్టీ ఓడిపోయిందని కేసీఆర్ సారు మస్తు బాధపడ్డాడని చెప్పుకొస్తుండు. ఓ సారు కేసీరావు సార్తో పాటు నువ్వు కూడా చాలా బాధపడ్డవులే కానీ ఇక ముందుగానే ముచ్చట కానీ రాదు. అయినా అయిపోయిన పేరటానికి బ్యాండు మేరం సప్పుడు ఎందుకు సారు? మీరు వేసిన ఓటు మురిగిపోయి మురికి కాలంలో కొట్టుకుపోయింది.
మొన్న జరిగినటువంటి పరాభవమే జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా చూడమని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అరే రే 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 ఓ సారు నీ బాధ మొత్తం పురాగా అర్థమైందిలే గాని ఓటేసేటి పబ్లిక్ని గంట మాట అంటారా సారు? యాన్నైనా ఓటర్లని దేవుళ్ళు అంటారు. అటువంటి దేవుళ్ళను పట్టుకొని కుక్కలు కూడా దేకమనడు అస్సలు మంచిగా అనిపిస్తలేదు నాగన్నా. ఓ నాగన్నా, అసలు సంగతి ఎరికేనా నీకు? కుక్కలు కూర్చుంటే కుందేళ్ళు దుంకలేవన్నావు. పబ్లిక్కి ఒక్క పని కావాలంటే మీరు 10 పనులు చేసి పెట్టిర్రు, ఉరుకుల పెట్టుకుంటా పరిపాలన చేసిర్రు. అయినా కూడా ఇక మరి ఏడ లోపం జరిగిందో ఎట్లయిందో విచారణ చేసుకొని మంచితనం కొద్ది ముంగరికి పోవాలి. కానీ ఇదేం వ్యవహారం నాగన్నా, మందిరాలు కొట్టుకుంటున్నావు? నాగన్నో, ఒక్క ఖమ్మం జిల్లాలో సీట్లు రాకుంటే కేసీఆర్ సారు ఈ జిల్లాకి ముఖ్యమంత్రి కాకుండా పోతాడా ఏంది? మంచి అభివృద్ధి చేసిన మీ అటువంటి లీడర్లు పబ్లిక్ మనసుని ఇంకా ఇంకా గెలుచుకోవాలి. కానీ గిట్లా చేసుడే మంచిగా అనిపిస్తలేదని అనుకుంటుర్రు అన్న నీ ముచ్చట వింటున్న కొంతమంది జనాలు. చూసిండ్రా తుమ్మల నాగన్న ఎట్లా ఓట్లు అడుగుతుండో? ఇక ఓట్లంటే నాకు ఆలోచన వచ్చిందుర్రో. ఇక నాకు ఆలోచన వస్తే ఊకనే ఉంటానా ఏంది? ఊరుకలే పెట్టుకుంటా పాట కైకడతా కదా. ఇక మరి మీకు చూపించకపోతే ఊకుంటానా? చూడరి. వింటున్నారులో? అదే అంటున్నా. ఎన్నికలు వచ్చేను రామహరి, ఏవో హామీలు ఇస్తారు రామహరి, ఏవో హామీలు ఇస్తారు రామహరి. సభలు పెట్టి వీళ్ళు రామహరి మస్తుగా రెడీ చేస్తారు రామహరి, మస్తుగా రెడీ చేస్తారు రామహరి. వంగి దండం పెట్టి రామహరి మనతో ఒట్టేసుకుంటారు రామహరి, మనతో ఒట్టేసుకుంటారు రామహరి. పైసలెన్నో పంచి రామహరి ఓటుకు గాలమేస్తారు రామహరి, ఓటుకు గాలమేస్తారు రామహరి. ఒక నాయకుడేమో రామహరి ఇండ్లు గట్టిస్తానంటాడు రామహరి, ఇండ్లు గట్టిస్తానంటాడు రామహరి. ఇంకో లీడరేమో రామహరి కొలువులిస్తానని అంటాడు రామహరి, కొలువులిస్తానని అంటాడు రామహరి. ఆశలెన్నో పెట్టి రామహరి మీ ధ్యాస మారుస్తారు రామహరి, మీ ధ్యాస మారుస్తారు రామహరి. మందుతో విందుతో రామహరి మిమ్ము చిందులే ఇస్తారు రామహరి, మిమ్ము చిందులే ఇస్తారు రామహరి. బీరుకుల గజ్జి ఉంటేను రామహరి అది ఓటుతో కలపొద్దు రామహరి, అది ఓటుతో కలపొద్దు రామహరి. మత పిచ్చి ఉంటేను రామహరి మీరు పార్టీల మోయొద్దు రామహరి, మీరు పార్టీల మోయొద్దు రామహరి. అభివృద్ధి చేసేటి రామహరి ఆ నాయకుని కోటెయ్యి రామహరి, ఆ నాయకుని కోటెయ్యి రామహరి. నీతి గల్లోని గెలిపించు రామహరి, నీతి గల్లోని గెలిపించు రామహరి, నీతి గల్లోని గెలిపించు రామహరి. ఎట్టుంది పాట? మస్తు మంచిగుంది కదా. ఇక నేను పాడితే గట్లనే ఉంటుంది మరి. ఇక ఇప్పుడు లీడర్లను చూస్తా అంటే నాకైతే మస్తు జాలేస్తుందిర్రా పాపము. 5 ఏళ్ల సంధి ఎంత కట్టం చేసిర్రో ఏందో కానీ ఇక ఈ నెల రోజుల నుంచి అయితే ఇర్రగా మరగా కష్టం చేస్తుర్రు. అబ్బా, ఇక వీళ్ళ కష్టం చల్లకుండా ఎట్లా కన్నీళ్ళు తెప్పిస్తుందో చూడురి. అబ్బా, సార్ మంచి పనినే పట్టిండు లా ఓట్ల కోసం. ఓహో, పానీపూరిలా అమ్ముడు ముందలేసుకున్నాడు. ఓ సారు, కానీ ఎన్నడు పానీపూరికెళ్ళి చూడని కళ్ళు నువ్వు ఏత్తాండేసరికి ఆత్రంగా చూస్తానే. నీ చేత్తోటి తినాలని ఈడున్న అందరి నోళ్ళు రావురంటానే సారు. కానీ జరా కానిస్తే ఉండాలి. అబ్బా, సార్ పూరికి బొక్క మంచిగానే పెట్టిండు లో.
ఇక గంటె బట్టి పూరీల పానీ కూడా పోసి పానీపూరిని తయారుగా చేసిండు ఓట్ల కోసం మందికి పెట్టనీకి. ఓ జనాలు, మా సార్ చేసిన కమ్మటి పానీపూరిని ఎవరు తింటారు? రావాలి రావాలి, తొందర రావాలి. అబ్బా, సార్ చేసిన పానీపూరి కోసం మందిలున్న ముసలవ్వ మాస్తుగా ఉరుకులో పెట్టుకుంటొచ్చి ఉసూరు అనిపించిందిలా. పానీపూరిని నోట్లో పెట్టుకొని లటక్కున గక్కింది. అయ్యో పాపం, సారు కష్టపడి ప్రేమతోటి చేసిన పానీపూరి అవకు నచ్చకపాయే. ఇక ఓటేమేస్తుందో ఏందో. ఓ జనాలు, ఇగిటు చూడురి, బాలయ్య భార్య మళ్ళీ ఏం పని ముందరేసుకుందో. అబ్బా, నిన్నగాక మొన్న బాలయ్యకి ఓట్లు పడనికి ఇస్త్రీ చేసిన వసుంధరక్క ఇప్పుడు దోశ ఎత్తాందులా. ఓ అక్క, తిప్పు తిప్పు, గట్లనే తిప్పుతూనే ఉండాలి. ఓ అక్క, జరంత మసాలా కూడా అద్దరాదు? నీ చేత్తో టేస్తే టేస్ట్ అదిరిపోవాలి మళ్ళా. అబ్బా, అక్కకు మంచి టేస్టే ఉందిలో, మసాలా జరంత ఎక్కువే వేసింది. ఓ అక్క, ఇక తీతి, ఇంత కష్టపడేసిన దోశ మాడిపోగల మళ్ళా. అబ్బా చూడురుల్లా, వసుంధరక్క వేసిన దోశని తెలుగు తమ్ముళ్ళు ఎట్లా ఎగబడి తింటాన్రో. ఓ అక్క, నువ్వు కూడా టేస్ట్ చేయరాజరా. ఓ అక్క, ఎట్లుందక్క? అబ్బా, అక్క నోట్లకెళ్ళి మాట రాలేదుల్లా. ఇక బో అక్క, సాల్తీ చాలా కష్టపడ్డావు. ఓరల్లా, ఈ వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ సార్ని చూడురులా ఎట్లా ప్రచారం అందుకొని ఏ లెక్కన ఓట్లు అడుగుతాడో. ఓ అన్న, జర తగులుకోవే. అమ్మా, ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ ఉంది, ప్రతి ఇంట్లోనూ ఫ్యాన్ ఉంటది. ఏంటి కుక్క పెడితే ఫ్యాన్ వేసుకుంటాం, ఫ్యాన్ తీసుకొనుకుంటాం. అలాంటి ఫ్యాన్ ని మరి ఓట్లు మీ ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయమని. అబ్బా, చూసిన రణుల్లా బొత్స సార్ ఎట్లా గమ్మత్తుగా ఓట్లు అడుగుతాడో. ఓ అన్న, ఓ అక్క, గిదేమన్న ఫ్యాన్ గుర్తు, ప్రతి ఇంట్లుంటది, ఉక్క పోస్తే సాయం చేస్తుంది అనుకుంటా వైసీపీకే ఓటేయాలని అడుగుతాండు లగ్గి మనిషి. ఓ అన్న, అట్లనే వేస్తారు గాని. ఇక బో, చూస్తుండ్రా నేతలు ఎట్లా పాటలు ఫీట్లు చేస్తాండ్రో ఓట్ల కోసం. ఏసీలు ఉండేటికి మనుషులు హరెండల తిరుగుతాండ్రు. మరి చూద్దాం, గీల వింత ప్రచారాలు ఓట్లు రాలేటట్లు చేస్తాయో లేదో. ఓ పబ్లికో, చూస్తుర్రా లీడర్ల ఫీట్లు ఎంత గమ్మత్తున్నాయో. ఇగో దీని మీద కూడా నేను పాట కైకట్టుకొచ్చిన. ఇక అదెంత ముద్దుకుందో చూడుని. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. ఏసీ కార్లను వదిలిపెట్టినారు, ఎండలో నచ్చగ తిరుగుతున్నారు, కండలన్నీ కరిగిస్తూ ఉన్నారు. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. భర్తల కోసం భార్యల పాటలు పడుతుండ్రెన్నో నయా పీట్లు, ఆఖరికెడు పడుతాయో ఓట్లు. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. సల్ల జమటలు పట్టిన గాని సందు సందున తిరుగుతా ఉండ్రు, సభలు పెట్టి మాట్లాడుతూ ఉండ్రు. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. ఇష్టము లేక పోయిన గాని ఇస్త్రీ పెట్టే చేతిల వచ్చే అంగీలను మరి మడతా పెట్టే. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. పదవుల కోసం పాకులాటకై అలసిన పానం అవస్థ ఉన్న పరాయి ఆటో కిరాయి వచ్చే. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. కోరి కోరి ఒక నాయకుడైతే తయారు చేసే పానీపూరి ఒకారం వచ్చి పుస్సున జారే. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. దోశలు వేసి తినమంటారు, కడుపు నింపి ఓటెయ్యంటారు, అవసరమైతే కడిగి పెడతారు. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. చిత్రాంగే పొలా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా. ఓ జనాలు, ఎట్టునైనా ముచ్చట్లు. మా సింపురు జుట్టు చిత్రాంగి కంటే 3 ఆకులు ముద్దుగానే చెప్పిన కదా.
ఇక మరి మా చిత్రానికి చల్లకుండా మరి రేపన్నా వచ్చి వార్తలు చెప్తుందో ఏం కథో కానీ ఇక గీయాటికైతే ఉంటా మరి పోయేస్తా మళ్ళా